పులుసులో నుంచి తీసి ఇట్లా ఎండకు ఆరబెట్టాలండి. ఆరబెట్టి ఆరినాక అప్పుడు చింతపండు పులుసు ఉంటుంది కదా, దీనిలో అది గుజ్జు కలిపి ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు వేసి అప్పుడు అవి అయినాక ఇది కలుపుకుంటామండి. కొంతమంది ముక్కలు కూడా మిక్సీ చేసేస్తారండి. మేము ముక్కలు తింటాం కాబట్టి ముక్కలు ఇట్లాగే ఉంచుకుంటామండి. ఇది ఎండకు పెడతామండి. ఇప్పుడు కొంచెం ఆవాలు వేయించక్కర్లేదండి, మెంతులు వేయించాలి. వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి కలపాలి. తగినంత కారం వేసుకోవాలండి. కారం ఉప్పు ఎక్కువ ఉండాలండి, లేకపోతే పచ్చడి పాడైపోద్ది.